బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. దేశవ్యాప్తంగా అటెన్షన్ డ్రా చేసే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రధాని మోదీ వారణాసి నుంచి మూడోసారి పోటీలో ఉన్నారు. 2 సార్లు విజయం సాధించారు. మూడోసారి అక్కడి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ 6,000 ఓట్లు వెనకబడి ఉన్నారు. మోదీ పైన అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అజయ్ రాయ్ 6,000 ఓట్ల లీడ్లో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. వారణాసిలో అసలు ఆయనకి ఎదురే ఉండదు అనుకుంటున్న పరిస్థితి. సరే, మోడీ గారు గెలుస్తారేమో తెలియదు, కానీ మోదీ వెనకబడి ఉన్నారు 6 ఓట్లు అనేది డెఫినెట్గా అటెన్షన్ డ్రా చేసే వార్త. దాంతోపాటు మరొక బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ వెనకబడి ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు రెస్పాండ్ అవుతారా? పురుషోత్తం రెడ్డి ఒకటి మనం రాజకీయ నాయకుల్లాగా ఇక్కడ లేరు కాబట్టి స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మస్తాన్ గారు ఒక యాంగిల్ ఇప్పుడు తెలంగాణలో చెప్పింది నిజం అవుతా ఉంది, ఆంధ్రప్రదేశ్ అదే నిజం అవుతుంది ఆశించాల్సిన అవసరం లేదు. ఆయన అన్నట్టు రెండు నిజం అవుతున్నాయి. టెక్నికల్ గా లాజిక్ గా తమాషగా మాట్లాడుకుంటే తెలంగాణలో నిజమైంది, 2 గంటలు వైసీపీది కాదు, అది కూడా నిజమైంది కదా. 2 గంటల వరకు నిజం అవుతుంది, ఆ తర్వాత ఏమవుతుందో తర్వాత చూద్దాం. కాబట్టి ఈ 2 గంటలు నిజమే, తెలంగాణ నిజమే, కాబట్టి మిగతాది కూడా నిజం అవుతుంది అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాయలసీమ ఫలితాలైనా ఇప్పుడు నేను తిరుపతి ఉండే చెప్తున్నాను, ఖచ్చితంగా తిరుమలలో 3-4 వేల మెజారిటీ రావాలి జనసేనకి. నాకు తెలుసు తిరుమల గురించి, ఎందుకంటే తిరుమల కౌంట్ చేస్తారా? తిరుమల కౌంట్ చేస్తారు. క్యాస్ట్ కావచ్చు, టీటీడీలో జరిగిన ఇప్పుడే మాట్లాడు. నేను ఇంకా ఈ ఫలితం పూర్తిగా వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు, నేను ఒక ఛానల్లో చెప్పాను, 52 స్థానాలు ఉన్న రాయలసీమలో కుప్పం మినహా ఎక్కడ ఓడిపోయినా వైసీపీ అది వాళ్ళ స్వయంకృత అపరాధం అని చాలా స్పష్టంగా చెప్పి దానికి కారణాలు కూడా చెప్తా. ఇప్పుడు ఆ